వెల్కమ్ టు సినిమా రివ్యూస్ బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ప్రభాస్ గారిది బుజ్జి వచ్చేసింది. సో భైరవ ఎక్స్ బుజ్జి అనే సపరేట్గా వైజయంతి వాళ్ళు ఒక వీడియో అయితే పెట్టారు అనమాట. అంటే నిన్ననే పెట్టారు. సో నిన్న మొత్తం హడావిడి ఉండే, అందుకే నేను కూడా ఆ ఈవెంట్ చూసి కూడా కూర్చున్నా. ప్రభాస్ గారిది ఎంట్రీ అండ్ ఆ వెహికల్ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత అంటే మనం ఎప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటా దగ్గర 11 months అయిపోయింది. తిరుపతిలో మనము రామాయణ ఆదిపురుష్ మూవీకి వచ్చినప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. అవి సలార్ కూడా ఈవెంట్ ఏం లేకుండే. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారిని హైదరాబాద్లో, అది కూడా రామోజీ ఫిలిం సిటీలో ఈవెంట్లో మనం ఒక సాటిస్ఫాక్షన్ అనుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో మీరైతే ఎంజాయ్ చేసిరా లేదా కింద కామెంట్ అయితే చేయండి భయ్, ఎంజాయ్ చేసి ఉంటారు. అండ్ ఇక్కడ గమనిస్తే వైజయంతి నెట్వర్క్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఇంట్రడ్యూసింగ్ బుజ్జి అనేసి ఒక వీడియో అయితే పెట్టిరన్నమాట. 0.57 seconds ఇది. సో చూసేద్దాము. దాని మీద సపరేట్గా వీడియో అయితే చేసిన. సో స్పెషల్గా ఉంటుందని. సో స్టార్టింగ్లోనే వైజయంతి మూవీస్ అని వచ్చేసింది. తర్వాత మల్టిపుల్ లాంగ్వేజెస్లో బుజ్జికి సంబంధించిన డైలాగ్స్ అయితే ప్రొవైడ్ చేసారు. ఇక్కడ వెహికల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ గమనిస్తే వెహికల్లో కూడా చిన్న క్యాసెట్ టేప్ అయితే కనిపించింది నాకు. అది నాస్టాల్జియా ఫీలింగ్ అంటారు. అండ్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క కారుకి ఒక ఏమంటారు బయటకు వస్తుంది కదా, ఒక సింబల్ అనేది బయటకు వస్తుంటుంది కదా ఈ మధ్యకాలంలో. కొన్ని రేంజ్ రోవర్ కొన్ని కార్స్ అలానే స్టార్టింగ్లో కార్లకించి బుజ్జి లాంటి తలకాయ ఏదైతే ఉందో చిన్న గింత తలకాయ అయితే బయటకు వచ్చేసింది అనమాట. అవి ఎక్కడి నుంచి ఒక మనిషి ఉంటాడు, వాడిని స్కాన్ చేసిన ఐస్ని స్కాన్ చేస్తుంది. సో బుజ్జి అని డైలాగ్ అది బాగుంది. ఇక్కడ లెవెల్ సెకండ్కి చూసుకుంటే పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ ఏదైతే ఉందో అక్కడ మంచిగా చూపించారన్నమాట. అండ్ ఎంజాయ్ చేస్తారు భయ్. నేనైతే స్టార్టింగ్ 10-15 secondsలో చూసినాకే కాదు కానీ రిపీటెడ్గా చూసిన 2-3 సార్లు. ఆ బుజ్జి ఏదైతే ఉందో యాంగ్రీగా ఉన్నప్పుడు రెడ్ లైట్స్ మంచిగా కాన్వర్జేషన్ బాగా చూపించారు. అండ్ ప్రభాస్ గారిది గమనిస్తే మన ఈవెంట్లో కూడా ఆ వెహికల్ ఉంది కదా, అది బ్యాక్ సైడ్ కూడా కూర్చోవడానికి ఇంకొక పర్సన్ కూర్చోవడానికి స్పేస్ అయితే పెట్టిరనమాట. అండ్ యాక్చువల్లీ హుడ్ తీసేసినాక ఆర్మర్తో పాటు 16th secondకి ఆర్మర్తో పాటు చూడొచ్చు పోయి ఏమైనా లుక్స్ ఉన్నాయో. ప్రభాస్ది స్టైలు మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఒకటి గమనిస్తే కార్ల బుజ్జి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది అనుకోవచ్చు. సో నేను ఇది ఒకటి గమనించింది ఏంటంటే మోస్ట్లీ ప్రభాస్ గారిని బుజ్జి అని ఒక ఏఐ రోబోట్ ఏదైతే ఉందో బాగా ఇరిటేట్ చేసేస్తుంది ఈ మూవీ మొత్తం కూడా అనే కాడికి తీసుకొచ్చారన్నమాట. సో నీ బ్యాటరీ కూడా నువ్వు ఛార్జింగ్ పెట్టుకోవాలని 20 secondsకి డైలాగ్ కొడుతుంది కొంచెం యాంగ్రీతో. ఇక్కడ హ్యాండ్ ఏదైతే ఉందో కింద పడ్డ సీను, దాంతో మిగతా ఆబ్జెక్ట్స్ అవన్నీ కూడా చూపించారన్నమాట అవి. అండ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ అవన్నీ కూడా బాగా చూపించారు. దిస్ సమ్మర్ అనేసి మన వాళ్ళు పెట్టిరు. ఒక్కసారి మంచిగా కూడా అంటే వెళ్ళిపోదాం అనేసి అంటే డైలాగు అది సీన్ మాత్రం క్యూట్గా అనిపించి వెళ్ళిపోదాం అంటారు కదా ఇంట్లో ఫ్యామిలీలో మంచి రాకపోయేటప్పుడు ఆ సీన్ వచ్చింది అనమాట. సో బాగా అనిపించింది. అండ్ దాని తర్వాత ఇంకేం లేదు, చిన్న మల్టిపుల్ షార్ట్స్ పడ్డాయి. దాని తర్వాత 45th or 40 కూడా కాదు 38th అనుకుంటా బుజ్జి అని వచ్చేసింది కొన్ని షార్ట్స్. అండ్ దాని తర్వాత ఆ వెహికల్ ఏదైతే ఉందో 3Dలో వెళ్ళి జంప్ అవుతుంది ర్యాంప్ నుంచి, ఏమన్నా జంపా. సో దాని తర్వాత మనకి కల్కి అనేసి ఇక పేర్లు టైటిల్స్ అవన్నీ వచ్చేసినాయి. సో ఇక నార్మల్ రిపీటెడ్. ఓవరాల్గా చూసుకుంటే మాత్రము లాస్ట్కి ఐ థింక్ మర్చిపోయాను ఇక్కడ ఆ టైటిల్ పడ్డాక 51 secondకి ప్రభాస్ ఐ లవ్ యూ బుజ్జి అంటాడు. అంటే ఇక్కడ ఒకటి గమనిస్తే ఐ లవ్ యూ అని అంటే ఒకటే మాట పోయి కరెక్ట్ టైంకి ఒక హెల్ప్ చేసింది. అందుకే చాలా అరే మామ నువ్వు కరెక్ట్ టైంకి వచ్చినవరా, ఐ లవ్ యూ మామారా, కరెక్ట్ టైంకి వచ్చినవరా పోయి అంటారు కదా మన వాళ్ళు. సో ఆ విధంగానే ఐ లవ్ యూ బుజ్జి అనేసి అంటే కరెక్ట్ టైంకి ఏదో పని చేసింది. ఆ సీన్కి అక్కడ ఏదో సీన్ జరిగింది, ఆ టైంకి వచ్చింది కాబట్టి లవ్ యూ బుజ్జి అన్నారు కదా. సో ఎందుకో అట్లా నేను ఎందుకు చెప్తున్నా అంటే మన ప్రభాస్ గారు ఏదో కింద పడి ఉన్నారు అంటే ఏదైనా బ్లాస్టో లేకపోతే ఏదైనా వెపన్ ఏదైనా యూజ్ చేసి ఉండొచ్చు. సో కరెక్ట్ టైంకి రెస్క్యూషన్గా ఐ లవ్ యూ బుజ్జి అన్నాడు. ఎంజాయ్ చేస్తారు. నేను అంటున్నా కదా
ప్రభాస్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి బై, ఎంజాయ్ చేయడానికి మూవీ నెక్స్ట్ మంత్ అనమాట. సో నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నామా, మెల్లమెల్లగా ఒక్కొక్క టీజర్స్ సాంగ్స్ మెల్లమెల్లగా వస్తుంటాయి, అప్డేట్స్ వస్తుంటాయి. కాబట్టి మీకు కూడా అప్డేట్ చేస్తుంటే ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ దాకా ఎలా అనిపించింది రివ్యూ, ఒపీనియన్, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. నచ్చిందంటే ఇట్లా లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియోకి అయితే ఇంతే.